కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు, ప్రభువా ఈ విషయంలో నీ చిత్తం ఏంటి నాయన. ఒక్క శుక్రవారం ప్రార్థన చేస్తారు. దేవుడు ఏమీ గనక ఒకవేళ నడిపింపు ఇవ్వకపోతే, గైడెన్స్ ఇవ్వకపోతే, మనం అడిగేమండి మన దేవుని దగ్గర నుండి మనకేమీ రాలేదని వదిలేసామనుకోండి. చాలా ఒక చిన్న ప్రార్థన చేశానని దేవుడు ఇంకేమీ మాట్లాడడం లేదు, మౌనం అయిపోయాడు కాబట్టి ఇంకా ఆపేసానని చాలామంది అంటారేమో. కానీ కీప్ ఆన్ ప్రేయింగ్, ప్రార్థన పట్టుదలగా. అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాట మనం చూస్తాం. ఇట్స్ అ డైరెక్ట్ వర్డ్, బైబిల్లో రాయబడింది. అయితే దానికి ఉన్న ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే మీరు పొందేంత వరకు ఏం చేయండి, అడగండి. అది దాని అర్థం. నువ్వు దేవుల్లో నిలబడాలనుకున్నప్పుడు, స్థిరంగా బ్రతకాలనుకున్నప్పుడు, కృపావరాల్లో అభివృద్ధి పొందాలనుకున్నప్పుడు, దేవుని రాజ్య విస్తరణలో వాడబడాలనుకున్నప్పుడు, ప్రభువా ఈ విధానంలో నన్ను దీవించు ప్రభు, నన్ను వాడుకోనాయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒకసారి 2 సార్లు అడిగేసి వెళ్ళిపోవడం కాదు. కీప్ ఆన్ ఆస్కింగ్ గాడ్, కీప్ ఆన్ సర్చింగ్ ఫర్ హిస్ విల్, కీప్ ఆన్ నాకింగ్ ద డోర్ ఆఫ్ ద లార్డ్. మీరు తట్టండి మీకు తీయబడుతుంది అన్నాడు.